హలో. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మనం చిన్న కథ చెప్పుకుందామా? దేవుడికి మనం ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలి అన్నమాట అన్న దాని మీద చెప్తున్నాను మీకు చిన్న కథ. సరేనా? ఒక ఊరిలో ఒక గొర్రెల కాపరి ఉండేవట. ఆ అబ్బాయి రోజు గొర్రెల్ని మేతకు వదిలేసి మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవటం అలవాటట అతనికి. అట్లాగే రోజు అలాగే చేసుకుంటూ ఉంటాడట. అక్కడ ఒకరోజు ఒక పెద్ద బాదం చెట్టు ఉందట. రోజు ఆ బాదం చెట్టు నీడలో అతను పడుకొని విశ్రాంతి తీసుకొని రోజు ఏవో పాటలు పాడుకోవటం లేదా ఆకాశంలోకి చూడటం అట్లాగా చేసేవాట ఆ అబ్బాయి పని. రోజు అట్లాగే చేసేవాడు అనమాట. ఒకరోజు ఈ గొర్రెల కాపరి ఏం చేశాడు, చెట్టు క్రింద పడుకొని ఆలోచిస్తున్నట్ట. ఒక పెద్ద చెట్టు, ఈ చెట్టుకి చిన్న చిన్న కాయలు, అంటే బాదం కాయలు చిన్న చిన్నవిగా ఉంటాయి కదా, చెట్టు చాలా పెద్దది కదా అని వాడు ఆలోచిస్తాడట. ఇట్లా అని, ఇంత చిన్న చిన్న కాయలు, ఏం బాగోలేదు దేవుడికి అసలు ఏం తెలియదు, గుమ్మడికాయలు ఏమన్నా తీగలకి వేలాడుతూ ఉంటాయి, అవన్నా పెద్ద పెద్ద కాయలుగా ఉంటాయి, చిన్న కాయలు పెద్ద చెట్టు, ఈ చెట్టుకి అసలు దేవుడు ఏంటి ఇట్లా చేశాడు అని ఊహించుకోలేదా ఏంటి దేవుడు అని అనుకుంటాడట. ఈ గుమ్మడికాయలు ఏమన్నా పెద్ద పెద్ద చెట్టు కాయొచ్చు కదా, ఆ చిన్న కాయలు ఆ చిన్న కాడలకు కాస్తే బాగుండును కదా అనుకుంటాంట. అంటే గుమ్మడిపాదు మామూలుగా కాడలల్లే ఉంటాయి కదా చెట్టుకి, అట్లాగనమాట. ఆ కాడలకి కాయొచ్చు కదా అని వాడు ఊహించుకొని అలా అనుకుంటాడంట. ఏమిటో అంత వింత అని వాడు మనసులో అనుకుంటాడట. అనుకొని గొర్రెల వద్దకు వెళ్తాడట. మర్నాడు కూడా యథాప్రకారం అలసటగా ఉండి పడుకొని నిద్రపోతాడట. అతను నిద్రలో ఉండగా ఒక కాయ అతని మీద పడుతుందట. అతను ఆశ్చర్యంగా లేచి చూశాడట. ఒకసారి వాడికి మీద పడేసరికి కాయ ఉలికిపట్టి లేచి చూసి, అవురా, దేవుడు ఎంత తెలివైనవాడు, ఇంత ఇంత పెద్ద ఇదే గనక పెద్ద కాయ నా మీద పడ్డట్టయితే నేనేమైపోయేవాడిని, దీనికే ఇదైపోయాను, అదే పెద్ద కాయ పడ్డట్టయితే నేను చచ్చేవాడిని కదా, చిన్న కాయ కనుక నేను బతికి ఉన్నాను, అనవసరంగా దేవుణ్ణి అన్నానే అని అనుకుంటాడట వాడు. దేవుడు ఏది చేసినా మన మంచికే చేస్తాడు కదా అని అనుకొని, భగవంతుడు అనంతుడు, అతని సృష్టి అమోహం అని ఆ గొర్రెల పిల్లవాడు తన మీద గుమ్మడికాయ పడినందుకు సంతోషిస్తాడట. దేవుడికి ధన్యవాదాలు మరీ తెలుపుతాడట. అంటే గుమ్మడికాయ పడినందుకు సంతోషించటం అంటే ఈ పెద్ద చెట్టుకి గుమ్మడికాయలు గాయించచ్చు కదా, ఇంత చిన్న చిన్న కాయలు గాయించాడేంట అని ఆ ఉద్దేశంతో వాడు అలా అనుకుంటాడనమాట. అదనమాట. అందుకే అంటారు చూసారా పెద్దలు, దేవుడు ఏది చేసినా మన మంచికే అనుకొని మనం ముందుకు నడవాలట. ఏ పని చేసినా కూడా అంతా మన మంచికే అనుకోవాలట. అంతేగాని మనకి ఇవాళ బాగుండలేదని నిరాశపడటం అట్లాగా చేయకూడదనమాట. ఏది చేసినా భగవంతుడు మన మంచిగా చేశాడులే అనుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అంతే కదా మరి, దేవుడు ఆయన అన్నీ ఆలోచించే కదా చేస్తాడు. అది ఫ్రెండ్స్, బాగుందా మరి మీకు కదా, నచ్చిందా మరి?